ఈ ముదనష్టపు కాంగ్రెసు బీజేపీ పార్టీలు వాళ్ళకొక సిద్ధాంతమే లేదు. ఇక్కడ ఆచార్య అట మహబూబ్నగర్ బీజేపీ నేత డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పనిచేస్తామని చెప్తున్నారు. అడవడం మన పాల్వాయ్ హరీష్ అట ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే డైరెక్ట్ మేము బీఆర్ఎస్ పార్టీని గద్దెనెక్కకుండా కోసం మేము కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని పనిచేసారు కూడా అక్కడ సిర్పూర్ కాగజ్నగర్ లోపల. ఈ విధంగా అనైతిక పొత్తుకులు పెట్టుకొని బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కొట్లాడితే ఇక్కడనో లవ్ చేసుకుంటున్నాయి తెలంగాణ వీధుల లోపల. ఇటువంటి పార్టీలను నమ్మి మీరు మోసపోయినరు. ఇక భవిష్యత్తులో మీరు క్రిస్టల్ క్లారిటీతో ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే, ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే చేసి చూపించిండు. గత 10 ఏళ్ల లోపల హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశాడో చేసి చూపించిండు. ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే కాపాడగలుగుతారు. కాబట్టి క్లారిటీతో ఇవాళ రిటైర్ ఉద్యోగులు వాళ్ళ యొక్క పెన్షన్లు రాక, వాళ్ళు జీవితకాలం కష్టపడి పనిచేసి ఇలా వాళ్ళ పెన్షన్లు అందక, ఇవాళ ఒక పాపం ఒక ఖమ్మం జిల్లాలో ఒక పోలీస్ అధికారి చనిపోయాడు పెన్షన్ రాక, పెన్షన్లు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక. ఇటువంటి దుస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాల్సిన అవసరం ఉంది. కన్ఫ్యూజ్ కావద్దు. క్లారిటీతోని ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు, ఎన్నో వచ్చి చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మొద్దు. వాళ్ళే అనుకుంటారు. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే మొత్తం రేవంత్ రెడ్డిని ఏ విధంగా విమర్శిస్తున్నారు చూస్తున్నా. ఇవాళ జీవన్ రెడ్డి గారిని అంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నటువంటి గాంధేయవాది, ఒక నీతివంతమైనటువంటి రాజకీయం చేసిన వ్యక్తి, ఇలా ఆయన ఐసీయూలో పండబెట్టిర్రు. ఇవాళ ఇది పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. అసలు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అలా చూడండి. వాళ్ళ పార్టీ నాయకులకే వాళ్ళు న్యాయం చేసుకునే ప్రజలను ఉద్ధరిస్తారా మీరు చూడండి. ఇటువంటి దుస్థితి నెలకొంది తెలంగాణ లోపల. దయచేసి ప్రజలారా కన్ఫ్యూజ్ కావద్దు. తెలంగాణను కాపాడాలంటే తెలంగాణను గుండెలు పెట్టి చూసుకునే కేసీఆర్ చేతిలోనే తెలంగాణ పదిలం. కాబట్టి రానున్న రోజుల లోపల బీఆర్ఎస్ పార్టీని సమర్థించండి. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం.